కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? స్పోర్ట్స్ అనే టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అది వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో పథకం సాధించిన మొదట స్వతంత్ర భారతీయ అథ్లెటిక్ ఎవరండి అంటే కేడి జాదవ్. అలాగే థామస్ కప్ ఏ క్రీడకు చెందినది? బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించినది. ఆధునిక ఒలింపిక్ క్రీడలో పునః ప్రారంభించినది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, బరన్ పియరీ డి కొబర్టిన్. అలాగే 2024 ప్యారిస్ ఒలింపిక్లో భారతదేశం తరపున ఎన్ని పథకాలు గెలుచుకున్నారు? 6 పథకాలు. 1 రజితం, అలాగే 5 కాంస్యం. 1 రజితం, 5 కాంస్యం. అలాగే గుగ్లీ అనే ఒక పదం ఏ క్రీడకు సంబంధించినది? క్రికెట్ క్రీడకు సంబంధించినది. అలాగే భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 29 జరుపుకుంటారు. మొదట ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించారు? 1951లో నిర్వహించారు. న్యూఢిల్లీలో నిర్వహించారు. ఎక్కడమ్మా? న్యూఢిల్లీలో నిర్వహించారు. అలాగే డ్యూస్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? టెన్నిస్ క్రీడకు సంబంధించినది. అలాగే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ BCCI ఎప్పుడు స్థాపించారు? 1928లో స్థాపించారు. ఒలింపిక్ చిహ్నంలో ఉండే 5 రంగుల రింగులను దేనిని సూచిస్తాయంటే 5 ఖండాలను సూచిస్తాయి. ఇటువంటి ఎన్నో బిట్స్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.